వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రవాసులు భాగం కావాలన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతీయ మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నారన్నారు. ఇక తాను మనిషేనని తప్పులు చేయటం సహజమన్నారు ప్రధాని మోదీ. ప్రజాసేవ లక్ష్యంగా యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు బీజేపీ నేతలు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రవాసుల సాయం అవసరమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భువనేశ్వర్లో 18వ ప్రవాస భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భారతీయ మహిళలు ఎన్నో అడ్డంకులు అధిగమించి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నారన్నారు ముర్ము. Our nation today is marching towards Viksit Bharat, a developed India by the year 2047, when we will celebrate 100 years of our independence. This vision is not just a government initiative, it is a national mission that requires proactive and enthusiastic participation of every Indian, including those living abroad. తొలిసారి ఓ పాడ్కాస్ట్ షోలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రముఖ వ్యాపారవేత్త జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పొలిటికల్ సవాళ్లు, నాయకత్వ లక్షణాలు సహా పలు అంశాలపై చర్చించారు. తాను మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సొంత లక్ష్యాల కోసం కాకుండా ప్రజాసేవే లక్ష్యంగా పాలిటిక్స్ లోకి రావాలన్నారు మోదీ. किसी युवा को आज पॉलिटिशियन बनना है तो उसमें ऐसी कोई टैलेंट्स है जो आप परख सकते हैं? ऐसे राजनीति में निरंतर अच्छे लोग आते रहने चाहिए, मिशन लेकर के आए, एम्बिशन लेकर के नहीं. जब मुख्यमंत्री बना मेरा एक भाषण था और सहज रूप से मैंने कहा गलतियां होती होगी, मुझसे भी होती होगी, मैं भी मनुष्य हूं, मैं कोई देवता थोड़ा. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరగడంలో ప్రవాసుల పాత్ర ఎంతో ఉందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్. ప్రవాస భారతీయుల విజయాలు వరల్డ్ వైడ్ గా చెరగని ముద్ర వేశాయన్నారు. భువనేశ్వర్లో ప్రవాస భారతీయ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగం కావాలన్నారు జయశంకర్. Wherever we have gone, wherever we have met, it has helped to raise the international profile of the state and strengthen its diaspora bonding. I am confident that Odisha too will take full advantage of this opportunity. రైలు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా 10,000 లోకోమోటివ్ల్లో కవచ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విస్టాడోమ్ కోచ్ల్లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. తమిళనాడు చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు అశ్విని వైష్ణవ్. So new design of bolts have been prepared, which is now getting fitted everywhere so that nobody can take them out. So all these very meticulously thought through features, meticulously thought through, going to the root cause. Every time we try to find the problem and go to the root cause so that we solve the root cause and then that problem should not recur again. That is the thought process we are adopting. మధ్యప్రదేశ్లో ఓ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్లు ఉండటంతో ఐటీ అధికారులు షాక్ అయ్యారు. రైడ్స్ కోసం వెళ్లిన అధికారులకు 3 మొసళ్లను అటవీ ఆఫీసర్లకు అప్పగించారు. ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ నివాసంలో సోదాలు చేశారు అధికారులు. 155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. 3 కోట్ల నగదుతో పాటు కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు ఐటీ అధికారులు. ఢిల్లీలో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ నివాసం దగ్గర బీజేపీ శ్రేణుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్ల పేర్లను బీజేపీ తొలగిస్తుందన్న కేజ్రీవాల్ కామెంట్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది.